అద్భుతమైన విషయం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే ఒక నిజంగా ఆ, నిజమైన క్రాంతిని మనం చూడాలంటే ఒక మంచి క్రాంతి మనం చూడాలనుకున్నాం కదా ఈరోజు. ఆ మంచి క్రాంతిలో భాగంగా ఒక మంచి క్రాంతిలో భాగంగా ఒక మంచి తిరుగుబాటు అనేటువంటిది మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది అంటే క్వాంటమ్ హీలింగ్. చూడండి ఎలా ఉందో. క్వాంటమ్ హీలింగ్ అనేది నేర్చుకుంటే నిజంగా మన యొక్క మనసు మీద తిరుగుబాటు అనే విధంగానే ఉంటుంది. ఇది కూడా ఎట్లా అంటే ఇన్ని రోజులు కూడా ఏం చేస్తున్నాం అంటే మనసు మీద తిరుగుబాటు అనేది లేదు. ఒకటి, మనస్సును నియంత్రించి నువ్వు ఇలా చెయ్యి అని అంటే అది అలా చేస్తుంది. ఎవరు చెప్పాలి అది చేయమని చెప్పి? మన జీవుడు చెప్పాలి. జీవుడు అంటే ఎవరు? ఆత్మ. అవునా? ఆత్మ అనేటువంటిది చెప్పాలి. మన లోపల ఉన్నటువంటి ఆ జీవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి? ఆ యొక్క మనసుకు, ఆ యొక్క అహానికి, మనసుకు ఎప్పటికప్పుడు ఆ యొక్క సలహాలు ఇస్తూ ఉండాలి. అప్పుడు అది పాటిస్తుంది. నీకు ఏం కావాలో అంత సరిపోతుంది. ఈ క్వాంటమ్ హీలింగ్ అనేది ఈరోజు చెప్పుకుంటున్నాం కదా. ఇది ఎలాంటిదంటే ఏ రోగాన్నైనా కానీ, ఏ వ్యాధినైనా కానీ మన యొక్క మనస్సు అంటే ఆ మనస్సును నియంత్రిస్తూ ఆ ఆ మనసుకు ఇవ్వవలసిన ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మనం ఏదైనా సాధించవచ్చు. ఈ విషయాన్ని ఇటీవల కాలంలో మోడర్న్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పడానికి ప్రయత్నం చేసింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఇప్పుడు డెవలప్ అయింది కదా. ఇది ఇటీవల కాలంలో 1900 సంవత్సరం నుంచి డెవలప్ అవుతూ వచ్చింది. ఇప్పటికి సైంటిస్టులు అంతో కొంత, ఇంతో కొంత, ఎంతో కొంత అర్థం చేసుకున్నారు. దేని గురించి అంటే ఈ యొక్క మన వేదాంత భాషను, వేదాంతాలు చెప్పేటువంటి ఆ యొక్క భాషను సైంటిస్టులు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ ప్రయత్నం అనేది ఏంటి అని మనం చూస్తే దట్ ఈస్ క్వాంటమ్ ఫిజిక్స్. అర్థమైందా? ఆ క్వాంటమ్ ఫిజిక్స్ మిత్రులారా, క్వాంటమ్ ఫిజిక్స్లో ఈ క్వాంటమ్ హీలింగ్ అనేటువంటిది ఒక అద్భుతమైన ప్రాక్టీస్. ఇది నేను చెప్తూ అంటే చెప్పడం స్టార్ట్ చేసినాక అందరూ కూడా నేను ఇచ్చేటువంటి సలహాలు పాటిస్తూ మీరందరూ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మీకు ఇది అలవాటు చేస్తాం కదా. ఇది ఒక మంచి క్రాంతి అని మనం అంటే అభ్యాసం చేసేటువంటి రోజు కాబట్టి ఈ కొత్త అభ్యాసాన్ని, ఈ కొత్త ఈ కొత్త మనసు మీద తిరుగుబాటు అనే భాగంగానే దీన్ని చేయబోతాము. ఇప్పటి నుంచి మీకు ఏ చిన్న వ్యాధి అయినా, తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు కూడా అన్నిటిని కూడా మనకు మనమే దాన్ని స్వస్థత పరుచుకునేటువంటి ఒక అద్భుతమైన హీలింగ్ టెక్నిక్ ఇది. అవునా? సో దీన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్? ఓకే. ఇప్పుడు ఫస్ట్ దీపక్ చోప్రా అనేటువంటి ఆయన ఒక అద్భుతమైనటువంటి డాక్టరు, క్వాంటమ్ ఫిజిస్టు. ఈయన చెప్పిన ఒక స్టేట్మెంట్ను గమనిద్దాం. ఏం చెప్పారంటే క్వాంటమ్ హీలింగ్ ప్రక్రియ అనేటువంటిది ఆధునిక టెక్నాలజీ ద్వారా కాకుండా మన శరీర వ్యవస్థ మూలము నుంచి జరుగుతుంది అని. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క మూల వ్యవస్థ నుంచి, అంటే మూల వ్యవస్థ అంటే ఏంటి? కణాలు, పరమాణువులు, ఎలక్ట్రాన్లు, అక్కడి నుంచి జరుగుతుంది హీలింగ్. అంటే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మ స్థాయి, ఈ క్వాంటమ్ లెవెల్ అనేది కదా, అక్కడ హీలింగ్ చేసుకోవడం నేర్చుకోవాలి. శరీరంలో అన్ని స్థూల స్థాయిల కంటే, శరీరంలో ఉండే అన్ని స్థూల స్థాయిలు అంటే శరీరంలో మనకేముంటాయి? అవయవాలు, ఆ, ఇవన్నీ ఉంటాయి కదా. వాటికంటే సూక్ష్మ స్థాయిగా ఉన్నటువంటి కణాలు, కణజాలాలు, ఈ యొక్క ఇవి ఉన్నాయి కదా. అంటే మన అవయవాలను దాటి కణాలకు పోయి, కణజాలాలు దాటి, అంటే టిష్యూస్ని దాటి, కండరాలను దాటి, అక్కడి నుంచి ఇంకా కణాల వరకు పోయి, సో అక్కడ మనస్సు పదార్థ సంగమ స్థానాన్ని చేరుకోవాలి మనం. మనస్సు, పదార్థము, సంగమ స్థానం అని చెప్తాం. అంటే ఆ స్థాయికి, సూక్ష్మాతి సూక్ష్మ ఆ స్థాయికి, అదే క్వాంటమ్ లెవెల్ అంటాం దాన్ని. ఆ స్థాయి వద్ద చేతన తన ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది అని దీపక్ చోప్రా చెప్పారు. అర్థమైందా? సో చేతన అంటే కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే అది ఏదో కాదు, మనమే. అది ఒక సాక్షి. అర్థమైందా? అవేర్నెస్ అని చెప్తాం కదా, అదే మన ఆత్మ. సో అది ఖచ్చితంగా మన మీద ప్రభావం చూపిస్తుంది. ఆ క్వాంటమ్ లెవెల్లో, ఆ క్వాంటమ్ స్థాయిలో అది మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు అందరూ కూడా హాయిగా కళ్ళు మూసుకోండి. హాయిగా కూర్చొని చూడండి. ఈ విధంగా మనకు ధ్యాన ముద్ర ఉంది కదా, ధ్యాన ముద్ర పెట్టుకోండి. నిటారుగా కూర్చోండి. ఓకే? నేను చెప్పింది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ, కొంత మధ్య మధ్యలో జ్ఞానం కూడా ఇస్తూ ఉంటాను. జ్ఞానంతో పాటు ఇన్స్ట్రక్షన్స్ పాస్ అవుతుంటాయి.
సో రెండింటిని తీసుకుంటూ చివరగా ఓకే అని చెప్పే వరకు ఎవరు కూడా కళ్ళు తెరచకూడదు. రైట్. సో ఈ రెండు చేతిలో పెట్టుకొని మనకు ఒళ్ళో పెట్టుకొని నిటారుగా కూర్చోండి, లేదా జ్ఞాన ముద్రలో పెట్టుకోండి. మీరు ఎలా కావాలంటే అలా కన్వీనియంట్, ఏ కన్వీనియంట్గా ఉంటే అది కన్వీనియంట్గా కూర్చోండి. రైట్. ఎస్. క్వాంటమ్ హీలింగ్ గురించి జ్ఞానము మరియు ప్రక్రియ రెండు చేయబోతాం. రైట్. అందరూ కళ్ళు మూసుకోండి, హాయిగా నిటారుగా కూర్చోండి. కళ్ళు మూసుకొని మీ శరీరాన్ని, మనసును పూర్తి విశ్రాంత స్థితికి తీసుకెళ్ళండి. సహజమైన, సరళమైన శ్వాసను గమనించండి. సహజమైన, సరళమైన ఆ శ్వాసను గమనించే కొద్దీ మనస్సు నెమ్మది అవుతుంది. మనస్సు ఏకాగ్రత సంపాదిస్తుంది. అలాగనే ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే, ఎలాగైతే మనం ఆనాపానసతి చేస్తామో అదేవిధంగా శ్వాస మీద ధ్యాస పెట్టాం, మనసు నెమ్మది అవుతుంది, శరీరం తేలిక అవుతుంది, స్థిరమవుతుంది. ఈ అంతర్గత ప్రయాణం మెల్లిగా, నిదానంగా క్వాంటం ప్రపంచం వైపు సాగాలి. శరీరాన్ని, మనస్సును, హృదయాన్ని, ఆత్మను ఏకీకృతం చేస్తూ ఈ యొక్క అంతర్గత ప్రయాణాన్ని కొనసాగిద్దాం. పూర్తి స్పృహతో ఉండండి, నిద్రలేకి జారుకోకూడదు. మనము భౌతిక శరీరము. మొదటగా కళ్ళు మూసుకొని ఆ భౌతిక శరీరాన్ని అనుభూతి చెందండి. అంటే మన యొక్క తల భాగం నుంచి కాలి వరకు కూడా ఒక్కసారి బాడీని స్కాన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క అవయవం దగ్గరికి కొంత మీ ఏకాగ్రత పెడుతూ అన్ని అవయవాల మీద, అంటే తలను ఒక్కసారి గమనించండి, ముఖాన్ని గమనించండి, తల ఎనికి భాగము గమనిస్తూ రండి, పైనుంచి కింది వరకు కూడా. ఒక 2 నిమిషాలు అందరూ కూడా దేహాన్ని పరిచయం చేసుకోండి. ఎప్పుడు కూడా దేహాన్ని పరిచయం చేసుకోలేదు. ఎప్పుడో సమయం ఉన్నప్పుడు అద్దం ముందు నిలబడి దేహాన్ని చూస్తాం. లేదంటే ఎప్పుడు కూడా ఆ మనసులో మనం చిక్కుకొని పోయినాం. మనసుతోనే అన్ని బాహ్యమైన విషయాల మీద ఏకాగ్రత ఎక్కువైపోయింది. అలా కాకుండా ఇప్పుడు దేహాన్ని ఒక్కసారి అనుభూతి చెందండి, శరీరాన్ని అనుభూతి చెందండి, పైనుంచి కింది వరకు కూడా. క్రమ పద్ధతిలో అంతర్గతంగా అనుసంధానమై జీవక్రియలు నిర్వహించే అన్ని ఆర్గాన్స్ను ఒకసారి గమనిస్తూ వస్తే చివరగా పాదం యొక్క బొటనవేలు అంతవరకు వస్తే అప్పుడు దేహం మొత్తం ఒకసారి అనుభూతి చెందినట్టు అవుతుంది. ఇప్పుడు మీకు మీరుగా క్వశ్చన్ చేసుకోండి ఒక ప్రశ్న. అదేంటంటే, మన లోపల అన్ని జీవక్రియ నిర్వహించేటువంటి ఏవి అవయవాలు ఉన్నాయని అనుకుంటే గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కాలేయం, నరాలు, కండరాలు, కిడ్నీలు అని సమాధానం మీకు దొరుకుతుంది. వీటన్నిటితో శరీరం తయారైంది. సో శ్వాస మీద ధ్యాస కరండి. మరి శ్వాస మీద ధ్యాసనే ఉండండి, శ్వాస మీద ధ్యాస పెట్టుకోండి. ఇప్పుడు మీరు మీ దేహం లోపల ఒక అవయవాన్ని ఎంచుకోండి. ఏ అవయవానికి నేను హీల్ చేసుకోవాలి అంటే స్వస్థత పరచుకోవాలి అనేటువంటి ఒక అవయవాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు అందరూ కూడా మీ యొక్క లివర్ను లేదా హార్ట్ ఎంచుకోండి. హృదయాన్ని ఎంచుకోండి. హృదయాన్ని మనం ఎంచుకున్నాం. ఇప్పుడు సూక్ష్మంగా పరిశీలించండి.
ఆ సూక్ష్మంగా పరిశీలిస్తున్నప్పుడు సహజంగా కనిపించే వాస్తవం కన్నా మరో వాస్తవాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. మీరు ఎంచుకున్నటువంటి అవయవము దేనితో తయారైంది అనే ప్రశ్న వేసుకోండి. దీనికి సమాధానంగా కణజాలాలు, టిష్యూస్ అని వస్తుంది ఆన్సర్. మీరు సూక్ష్మదర్శినితో చూస్తే ఈ కణజాలాలు కనిపిస్తాయి. అంటే మైక్రోస్కోప్తో చూడాలి. ఈ వాస్తవాన్ని మీరు దర్శిస్తున్నారు. ఇంకాస్త సూక్ష్మంగా పరిశీలిద్దాం. మరి కణజాలాలు దేంతో తయారు అయ్యాయి, నిర్మితమయ్యాయి అనేటువంటి ఇంకొక ప్రశ్న వేసుకోండి. అప్పుడు మీకు సమాధానం వస్తుంది కణాలు అని చెప్పి, అంటే లివింగ్ సెల్స్. చూసారా, సూక్ష్మంగా వెళ్ళే కొద్దీ వాస్తవం మారిపోతుంది. అంటే మీరు ఎంచుకున్న అవయవం కణాలతో తయారైంది. మరియు ఈ కణాలు, కణజాలం, ఈ కణాలు వచ్చేసి ఇంకా సూక్ష్మదర్శితో చూస్తే అక్కడ ఇంకొక సూక్ష్మంగా శోధిస్తూ పోతే ఈ కణాలు దేంతో తయారని మళ్ళీ అదొక ప్రశ్న వేసుకోవాలి మీరు. ఫస్ట్ అవయవాలు కణజాలాలతో తయారైనాయి. కణజాలాలు అంటే టిష్యూస్ కణాలతో తయారయ్యాయి, అంటే సెల్స్తో తయారయ్యాయి. ఈ సెల్స్ దేంతో తయారైందని ఇంకో ప్రశ్న వేసుకోండి. అప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠం, నేర్చుకున్న సైన్స్ పాఠాల ప్రకారంగా ఈ కణాలు అతి చిన్న అణువులు, పరమాణువులతో తయారై ఉంటాయి అని వస్తుంది ఆన్సర్. ఎన్ని కణాలు ఉంటాయి మన దేహంలో అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం సబ్జెక్ట్లో, సైన్స్ సబ్జెక్ట్లో. ఆ కణాలు వచ్చేసి, సెల్స్ వచ్చేసి 58 ట్రిలియన్ సెల్స్, 58 ట్రిలియన్ కణాలు ఉంటాయి, లివింగ్ సెల్స్ ఉంటాయి మనలో అని ఆన్సర్ వస్తుంది. సరే, ఈ కణాలు, ఈ లివింగ్ సెల్స్ దేంతో తయారైనాయి అనే ప్రశ్నకు సమాధానంగా అణువులు, పరమాణువులతో తయారయ్యాయి. ఫస్ట్ అణువులు. మరి ఈ అణువులు దేంతో తయారైన అనే ప్రశ్న వేసుకుంటే పరమాణువులతో తయారైనటువంటి ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా అలానే సూక్ష్మంగా వెళ్తూ ఉండండి. మరి ఈ పరమాణువులు దేంతో తయారైన ఇంకా సూక్ష్మ ఆ యొక్క వాస్తవాన్ని గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అణువులన్నీ కూడా కొన్ని పరమాణువులతో కలిసి నిర్మితమైనవి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన యొక్క అవయవాలు దేంతో నిర్మితమైన అర్థం చేసుకోగలిగితే ఏమర్థమైందంటే, మనం ఆ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ వస్తే అవయవము పరమాణువులతో తయారైంది అని మనకు అర్థమైంది. ఇప్పుడు అంటే ఆటమ్స్. ప్రతి అవయవంలో మనము సూక్ష్మంగా పరిశీలిస్తూ వస్తే ఆ యొక్క అవయవం అంటే హృదయం, మీరు తీసుకున్న గుండె, ఆ గుండె పరమాణువులతో తయారైందని మనకు అర్థమైంది. పరమాణువులు అంటే ఆటమ్స్. ఈ పరమాణువును మనము అలాగే ఊహించుకుంటూ ఉండండి. పరమాణువులను విచ్ఛిన్నం చేసినప్పుడు అందులో ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను అనేటువంటి ఉప పరమాణువులు కూడా ఉంటాయి. అది కూడా దాన్ని ఊహించుకోండి. ఇది వాస్తవం. అంటే మీరు ఎలక్ట్రాన్ లాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రాథమిక కణాలతో నిర్మితమయ్యారన్నమాట. మీ యొక్క హృదయం, మీ యొక్క దేహంలో ఉన్న ఆ యొక్క హృదయం అనేటువంటి అవయవం సూక్ష్మాతి సూక్ష్మమైన ఎలక్ట్రాన్లతో మీరు నిర్మించబడ్డారు. మరి ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితినే క్వాంటం ప్రపంచంగా గ్రహించండి. మీరు ఎంచుకున్న అవయవము ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన ఎలక్ట్రాన్ లాంటి ప్రాథమిక కణాలతో తయారైందనమాట. ఆ గుండె సూక్ష్మాతి సూక్ష్మమైన ఎలక్ట్రాన్ లాంటి ప్రాథమిక కణాలతో తయారైంది. ఈ సూక్ష్మాన్ని గ్రహించే కొద్దీ వాస్తవం మారుతుంది. ఇంద్రియాలతో భౌతిక శరీరంగా గ్రహిస్తున్న శరీరం వాస్తవానికి చూస్తే సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రాథమిక కణాలతో నిర్మితమైంది. ఈ వాస్తవంలో మీరు స్థితమై ఉండండి. అక్కడ మీరు
ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి కదా, అక్కడ మీరు స్థితమై ఉండండి, స్థిరంగా ఉండండి అక్కడ. ఈ క్వాంటం క్షేత్రంలో, ఆ స్థాయిలో, దాన్ని క్వాంటం లెవెల్ అంటాం. క్వాంటం క్షేత్రంలో సృష్టి యొక్క ప్రక్రియలు మరి హీలింగ్ జరుగుతుంది. పూర్తి ఏకాగ్రతతో మిమ్మల్ని మీరు క్వాంటంగా గ్రహించండి. మొదట ఇప్పుడు మనము ఏదైతే గుండె అనే దాన్ని స్పష్టంగా సెలెక్ట్ చేసుకున్నామో, ఇప్పుడు మనము ఎలక్ట్రాన్ వరకు వచ్చాం. ఇంకొంత పరిశీలిస్తే అక్కడ ఎలక్ట్రాన్ అంటే ఆ యొక్క పరమాణువు లోపల, ఆటం లోపల చూస్తే ఎలక్ట్రాన్లతో పాటు ప్రోటాన్లు, న్యూట్రాన్లు కూడా ఉంటాయి. అయితే అక్కడ మనకు వచ్చిన అనారోగ్యం కారణం ఏంటంటే ఆ ఎలక్ట్రాన్ల అమరిక, ఎలక్ట్రాన్ల స్పందన, ఈ రెండు వ్యత్యాసం అయి ఉంటాయి. దానికే మనకు రోగం సంభవించింది. ఇప్పుడు ఆ యొక్క ఎలక్ట్రాన్ల అమరికను సరిచేసేటువంటిది ఒక అద్భుతమైన విషయం ఉంది. దాన్ని సరిచేసేటువంటిది అది అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రాణశక్తి. అదే లైఫోట్రాన్ అంటారు. లైఫోట్రాన్లు అనేటువంటివి ఉంటాయి. చివరగా ఈ లైఫోట్రాన్లు ఏది అనేది మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అంటే ఆ ఎలక్ట్రాన్లను నియంత్రించేటువంటి లైఫోట్రాన్స్, ఆ ఎలక్ట్రాన్ల అమరిక, ఎలక్ట్రాన్ల స్పందన, ఈ రెండు తేడా వల్లనే నాకు అనారోగ్యం వచ్చింది. గుండెలో ప్రాబ్లమ్స్, గుండెకు వచ్చేటువంటి అనేక సమస్యలు వచ్చాయి అనేది మనం గ్రహిస్తే వాస్తవాన్ని, ఆ యొక్క ఎలక్ట్రాన్ల అమరిక, ఆ స్పందన దాని యొక్క స్పందనను కరెక్ట్గా అమర్చేటువంటి, కరెక్ట్గా దాన్ని సరైన రీతిలో చేసేటువంటి ఒక సూక్ష్మమైనటువంటి అంశం ఏంటంటే లైఫోట్రాన్స్. ఈ లైఫోట్రాన్స్ ఏంటి అని మనం వివరంగా చెప్పాలంటే, మన మనసుకు సంబంధించిన ఆలోచనలు, మన యొక్క ఆలోచనని ఆ లైఫోట్రాను. సో ఈ ప్రబలమైన సంకల్పం, అదే మన ఆలోచన, తదేక దృష్టితో హీలింగ్ చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు. సో మనం అనుకున్న ఆ భావన నుంచి, ఆలోచన నుంచి లైఫోట్రాన్స్ విడుదలయ్యి క్వాంటం స్థాయిలో ఎలక్ట్రాన్ల సంఖ్యను, స్పందనలను మార్పులు తీసుకొస్తాయి, క్రమబద్ధీకరిస్తాయి. అలా క్వాంటం స్థాయిలో ఎలక్ట్రాన్, ప్రోటాన్ లాంటి సూక్ష్మ కణాలను బాగు చేయడం ద్వారా మన యొక్క పరమాణువు అంటే ఆటము హీల్ చేయబడుతుంది, స్వస్థత చేయబడుతుంది. ఆ పరమాణువు అంటే ఎలక్ట్రాన్ల అమరిక, ఎలక్ట్రాన్ల స్పందనను మన ఆలోచననే సరిచేస్తుంది. ఏంటి ఆలోచన, ఎలా ఉండాలి? ఆ ఆలోచన, మన ఆలోచన ప్రబలంగా ఉండి మన హృదయంలో సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్స్ అమరిక సరి కావాలి. అక్కడ ఎలక్ట్రాన్ల కదలిక, ఎలక్ట్రాన్ల అమరిక, ఎలక్ట్రాన్ల యొక్క స్పందన సరి కావాలి, సరిపోయింది, సరి చేయబడింది అనేటువంటి మీ ఆలోచన, అదే లైఫోట్రాన్. ప్రబలంగా పెట్టుకున్నప్పుడు అక్కడ ఆ అమరిక, ఎలక్ట్రాన్ల అమరిక, ఎలక్ట్రాన్ల సంఖ్య, స్పందన సరి చేయబడింది అనేటువంటి మీ ఆలోచన చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అది దృఢంగా చేయండి. ఇప్పుడు మీ యొక్క పూర్తి ఏకాగ్రత ఆ ఎలక్ట్రాన్ల యొక్క అమరిక, మీ ఆలోచననే లైఫోట్రాన్. అది అక్కడ ప్రబలంగా, దృఢంగా పెట్టుకోండి. ఆ యొక్క అమరిక అంటే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా సరిగా అమరిస్తున్నాము, సరిగా క్రమబద్ధం చేస్తున్నాము అనేది మీ యొక్క ఆలోచన. అలా చేసుకున్నప్పుడు మీ యొక్క ఆలోచనకి, మీ యొక్క ప్రబలమైన, దృఢమైన ఆలోచనకి ఎలక్ట్రాన్లు స్పందిస్తాయి. ఇది సత్యం. ఇదే క్వాంటం హీలింగ్. ఇప్పుడు ఎలక్ట్రాన్లన్నీ కూడా క్రమబద్ధరించబడ్డాయి, ఒక క్రమ సంఖ్యలో అరేంజ్ కాబడ్డాయి. వాటి యొక్క స్పందన కరెక్ట్గా ఉంది.
ఎక్కడ కూడా డిజార్డర్ లేదు, అస్తవ్యస్తం కాకుండా ఉన్నాయి. దీనివల్ల మీ యొక్క పరమాణువు హీల్ కాబడుతుంది. పరమాణు హీల్ అవ్వటం వల్ల అణువులు ఆటోమేటిక్గా క్రమంగా వీలవుతాయి. అణువులు హీల్ అవుతే, అణువులు స్వస్థపరిస్తే దాని క్రమంగానే కణాలు, సెల్స్ హీల్ కాబడతాయి. ఆ తర్వాత కణజాలాలు హీల్ కాబడతాయి. కణజాలం హీల్ అయినప్పుడు మన అవయవం కూడా, అంటే గుండె కూడా స్వస్థత పొందింది. ఇలాగా శరీరం హీల్ చేయబడుతుంది, రోగాలు నశిస్తాయి. ఇలా ఒక క్రమ పద్ధతిలో స్థూల స్థాయి నుంచి క్వాంటం స్థాయికి ఊహాశక్తితో, మన ఆలోచన శక్తితో ప్రయాణించి, ఆ మనసులో మనం చేసుకునే, ఆ మనసులో మనం భావన చేస్తూ ప్రబల సంకల్పంతో పూర్తి ఏకాగ్రతతో ఈ సూక్ష్మ కణాల స్థాయిలో స్థితిగతులను సవరించి స్వస్థత పరచుకోవడాన్నే క్వాంటమ్ హీలింగ్ అంటారు. మొదట్లో మనసు అంత ఏకాగ్రం కాకపోయినా నిరాశ చెందకండి. ఓర్పుతో అనేకసార్లు ప్రయత్నం చేయండి. కొంతకాలం తర్వాత నేరుగా క్వాంటం స్థాయిలోకి వెళ్ళి హీలింగ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీ యొక్క ప్రబలమైన సంకల్పము, తదేక దృష్టి, నమ్మకము అత్యంత ప్రధానమైన విషయాలు ఇక్కడ. అలాగని మీ యొక్క హృదయం దగ్గర ఇప్పుడు సూక్ష్మ స్థాయి నుంచి స్థూల స్థాయి వరకు రిటర్న్ వచ్చాం. మళ్ళీ తిరిగి మనం ప్రయాణించాం. ఇప్పటికీ ఆ గుండె భాగంలో, హృదయ భాగంలో స్వస్థత వచ్చేసింది. ఆ యొక్క సూక్ష్మ కణాల యొక్క అమరిక, స్పందన సరిచేశాం. మన యొక్క ఆలోచన నుంచి మన ఆలోచనలను మన మన యొక్క జీవుడు చేస్తున్న ఈ ఆలోచన ప్రబలంగా ఉండడం వలన కణాలు మన మాట విన్నాయి, స్వస్థత పొందాయి. అందుకే ఈ యొక్క అమరిక, ఈ యొక్క క్రమ పద్ధతి చూస్తే ఫస్ట్ కాన్షియస్నెస్, అంటే మన యొక్క ఇంటెన్షన్స్, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ఏకాగ్రత, మన యొక్క ప్రకంపనలు. దాని తర్వాత క్వాంటమ్ లెవెల్లో ఎలక్ట్రాను, ప్రోటాను రీసెట్ అయిపోయింది. ఆటమ్స్ అంటే పరమాణువులు హీల్ అయిపోయినాయి. తర్వాత అణువులు హీల్ అయిపోయినాయి. ఆ తర్వాత కణాలు, సెల్స్ హీల్ అయిపోయినాయి. ఆ తర్వాత కండరాలు, టిష్యూస్ హీల్ అయిపోయినాయి. ఆ యొక్క గుండెకు సంబంధించిన అన్ని కండరాలు హీల్ అయిపోయినాయి. ఆ తర్వాత గుండె పూర్తి స్వస్థత పొందింది. ఆటోమేటిక్గా దేహం ఆరోగ్యవంతంగా తయారైంది. నిదానంగా మీరు శ్వాస మీద ధ్యాసకు రండి మిత్రులారా. అలాగనే శ్వాసను గమనిస్తూ 2 నిమిషాలు కూర్చోండి. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తున్నాం ఒక్క నిమిషం పాటు.
లాస్ట్ 30 సెకండ్స్. లాస్ట్ 10 సెకండ్స్. లాస్ట్ 10 సెకండ్స్. లాస్ట్ 5 సెకండ్స్. రెండు చేతులు తీసుకొని నిదానం కళ్ళ మీద పెట్టుకోండి. 1 2 3 4 5. నిదానంగా చేతులు తీస్తూ కళ్ళు తెరచండి. రైట్. సో మిత్రులారా, ఇప్పుడు మనం క్వాంటమ్ హీలింగ్ అనేటువంటిది నేర్చుకున్నాం కదా. ఈ క్వాంటమ్ హీలింగ్ అందరికీ నేర్పించాలి. ఓకే, ఇది ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ఇది. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే క్రిస్టియన్స్ మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి ఆ అంటే ఆ దృఢమైన మాటలతో ఆ నమ్మకాన్ని కలిగించి వాళ్ళలో స్వస్థతను కలిగిస్తూ ఉంటారు వాళ్ళు. మనం అనుకుంటాం వాళ్ళకి ఎట్లా జబ్బులు తగ్గుతున్నాయి, ఇది ఎలా సాధ్యమవుతుంది అని. అవునా కదా. చర్చిలో వాళ్ళు చెప్తూ ఉంటారు, మీకు ఈ ఏదైనా ఒక రోగం ఉంటే వాళ్ళకి మీ లోపల ఆ రోగం వెళ్ళిపోయింది, తర్వాత మీరు స్వస్థత పడ్డారు అని గట్టిగా వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేస్తారు. చూడండి, ఆ నమ్మించే ప్రయత్నమే ఈ క్వాంటమ్ హీలింగ్. ఇది మనకు అర్థం కాల ఇన్ని రోజులు కదా. సో ఇది ఒక ఏదో ఇది అంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోగా ఇలాంటి సైన్స్ కూడా పరిశోధించి ఇటీవల కాలంలో మనకు చెప్పింది కాబట్టి మనకు అర్థం అవుతా ఉంది. సో ఆ విధంగా వాళ్ళు ఎంతో స్వస్థతను సాధిస్తూ వచ్చారు క్రిస్టియన్స్. సో ఈ విధంగానే వాళ్ళని హీల్ చేస్తూ వస్తారు. ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళను ఒక నమ్మకం కలిగేలాగా మాటలు చెప్పి వాళ్ళను ఒక హిప్నటైజ్గా తీసుకెళ్ళి వాళ్ళని చివరికి ఆ యొక్క క్వాంటమ్ స్థాయికి తీసుకెళ్తారు. క్వాంటమ్ స్థాయికి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళను అలా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళుగా అక్కడ స్వస్థత పరుచుకునేలాగా చేస్తారు. అర్థమైందా. అందుకే జీసస్ క్రైస్ట్ చెప్పేవాళ్ళు, మీ సో మీ నమ్మకమే మిమ్మల్ని స్వస్థత పరిచింది అని చెప్పారు ఆయన. అంతేగా నేను స్వస్థత పరిచాను ఎప్పుడు చెప్పాల జీసస్ క్రైస్ట్. యువర్ ఫెయిత్ హీల్స్ అని చెప్పారు. మీ నమ్మకమే మిమ్మల్ని స్వస్థత పరిచింది, అనారోగ్యం నుంచి దూరం చేసిందని మనకు జీసస్ క్రైస్ట్ కూడా చెప్పి ఉన్నారు ఆల్రెడీ. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇక నుంచి మీరైనా పిల్లలకైనా ఇంకా ఎవరికైనా ఇది చెప్పి తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు కూడా నయం చేసుకోవచ్చు దీని నుంచి. అర్థమైందా. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇంతటితో మనం ఈరోజు ముగిద్దాం. మళ్ళీ కన్నడ సెషన్ కూడా వెళ్ళాలి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒక 10 నిమిషాలు అవకాశం ఉంది. తర్వాత సెషన్ మనం క్లోజ్ చేద్దాం. రైట్, ధన్యవాదాలు.